కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇంతేకాకుండా అతని వెనక విడుదల రజనీ ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరి దీని వెనక నిజాలు ఏంటి అన్న విషయం తెలుసుకుందాం. పూర్తిగా మనతో పాటు ఉన్నారు మా ప్రతినిధి సాయి. ఆయనతో ఫోన్ ఇన్లో తీసుకుందాం. హలో సాయి, చెప్పండి. అసలు ఆ విడుదల రజనీ గారు కోటిరెడ్డి వెనక ఉన్నారు అని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీని వెనక నిజాలు ఏంటి, అసలు ఏం చెప్తున్నారు గ్రామస్తులు? ప్రధానంగా సింగిరెడ్డి కోటిరెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్సీపీ కీలక నేత, అదేవిధంగా విడుదల రజనీ, మాజీ మంత్రి విడుదల రజనీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి కోటిరెడ్డిని నిన్న నరసరావుపేట డిఎస్పీ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఎంపీడీఓ పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గత కొద్ది కాలంగా కూడా అనేక కేసులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉండటం, ప్రధానంగా కూడా స్థానికులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మండల పరిషత్తుకి సంబంధించినటువంటి స్థలంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం పైన ఎంపీడీఓ స్వరూపరాణి విచారణ జరుపుతుండగా ఆమె విధులకి ఆటంకం కల్పిస్తూ ఆమెను కులం పేరుతో దూషించడమే కాకుండా ఆమె పైన దాడి చేయడానికి కూడా చేసినటువంటి పరిస్థితుల్లో నరసరావుపేట పోలీసులకి సిఐ సుబ్బారావుకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన డిఎస్పీ నాగేశ్వరరావు విచారణ చేపట్టి ఈ ఎవరైతే సింగారెడ్డి కోటిరెడ్డిని అదుపులోకి తీసుకొని ఆయన పైన ఎస్సీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేయడం జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్ కూడా తరలించారు. అయితే మొత్తంగా మాత్రం ప్రస్తుతం కోటిరెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని చిరుమామిళ్ళ గ్రామానికి చెందినటువంటి ఈ వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీకి ముఖ్య అనుచరుడుగా ఉండటమే కాకుండా అక్రమాలు అరాచకాలతో పాటు అవినీతికి క్లియర్ గా ఈయనకి అనేకమైన కేసులు ఉన్నాయనే విధంగా కూడా అనేక మంది స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా చిలకలూరుపేట నియోజకవర్గానికి రానికుండా తీవ్ర ఇబ్బంది పెట్టడంలో ఇతన్ని ప్రధాన పాత్ర ఉన్నట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అదేవిధంగా నేతలు అయితే చెప్తున్నారు. అనేక అక్రమాల్లో ఉన్నటువంటి ఇతన్ని గత కొద్ది కాలంగా అనేక కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో అనేక ప్రజలకు సంబంధించినటువంటి భూములు కానీ అదేవిధంగా మిగిలినటువంటి అంశాల్లో ఇతను జోక్యం చేసుకోవటం, అనేక సార్లు కూడా భయభ్రాంతులకి స్థానికులను గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదనే విధంగా మాత్రం స్థానికులు చెప్పారు. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎంపీడీఓకి సంబంధించినటువంటి దాడికి సంబంధించి కానీ దూషణకి సంబంధించినటువంటి కేసులో ఆయన మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం అయిన వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతం విడుదల రజనీ మరోసారి చిలకలూరుపేటకి ఇన్ఛార్జ్ గా రానున్న ఆమెని ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో ఈ కోటిరెడ్డి యొక్క అరాచకాలు మరింత పెరుగుతాయి అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ కేసు అనే కాదు, గతంలో అనేక కేసులు ఆయన పైన ఉన్నాయి, వాటిపైన కూడా చర్యలు అయితే తీసుకోవాలనే విధంగా కూడా డిమాండ్ వినిపిస్తుంది. రైట్. మాజీ మంత్రి విడుదల రజనీకి భారీ షాక్ అనే చెప్పాలి. విడుదల రజనీ ముఖ్య అనుచరుడు కోటిరెడ్డి అరెస్ట్. నాదెండ్ల మండలం చిరుమామి
రైట్, మాజీ మంత్రి విడుదల రజనీకి భారీ షాక్ అనే చెప్పాలి. విడుదల రజనీ ముఖ్య అనుచరుడు కోటిరెడ్డి అరెస్ట్. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ప్రభుత్వ భూములను ఆక్రమించి అద్దెకు ఇచ్చారని కోటిరెడ్డిపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయితే విచారణకు వెళ్లిన అధికారులను దూషించి దాడికి యత్నించిన కోటిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే రిమాండ్ కూడా తరలించారు. ఇంతేకాకుండా అతని వెనక విడుదల రజనీ కూడా ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.